హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి కుజ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఒక దేశంలో ఉంటే కనుక మరి భార్య వేరే దేశంలో ఉండడం, ఒకే ఊరిలో ఉంటే వేరే వేరే ఇళ్లలో ఉండడం, ఒకే రాష్ట్రంలో ఉంటే వేరే వేరే ఊళ్ళల్లో ఉండడం, ఇలా మీకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. గత ఎన్నో సంవత్సరాలుగా మాకు ఉద్యోగం రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్నాళ్ళు ఎందుకు రాలేదంటే అప్లై చేస్తే కదా, సిన్సియర్గా ట్రై చేయాలి. ఈ దేశం ఆ దేశం అంటూ మీరు మానసికంగా అనుకోవడం ద్వారా. అలాగే మీ భర్తలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులకి మొగ్గు చూపుతున్నాడు అనేటటువంటి ధోరణితో మీరు అతన్ని పట్టించుకోకపోవడము, అలాగే అతను కూడా ఫ్రెండ్స్ అంటూ పార్టీలు పబ్బాలు తిరగడము, తల్లిదండ్రుల మాట వినడం, భార్యల్ని మరి రెస్పెక్ట్ఫుల్గా చూడకపోవడం, ఇవన్నీ కూడా వెరసి మీ యొక్క కుటుంబ జీవితం మీద దాని యొక్క ప్రభావం పడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కన్యా రాశి వారికి రైతులు కూడా బ్రహ్మాండంగా స్థిరపడడం అనేటటువంటివి జరుగుతాయి. సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తలు పిల్లలతో విరోధాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే భాగ్యంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధగ్రహ గురుగ్రహ ప్రభావం వలన వృత్తిలో అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా ఆ పనులను మీరు పూర్తి చేయడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, రావి చెట్టు చుట్టూ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.